బయలుదేరి సతారా వచ్చారు. ఆఖరికి సమర్థరామదాసు గారు వచ్చేసిన ప్రదేశం సతారా వచ్చి, నిన్న మనం చెప్పుకున్నామే కృష్ణ వేణి రెండు సంగమిస్తాయి. ఆ సంగమించేటటువంటి స్థలం దగ్గర మాహులి అని గ్రామంలో అక్కడ ఉండిపోయారు. అక్కడ పర్ణశాల నిర్మించుకొని ప్రతిరోజు అక్కడ స్నానం చేస్తూ అక్కడే జపం చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. ఆ కాలమునందే మహానుభావుడు శివాజీ మహారాజ్ జన్మించారు. జీజీబాయి ఆయన తల్లి, షహాజీ భోన్స్లే ఆయన తండ్రి. ఆ జీజీబాయి పరదేవతని గొప్ప ఆరాధన చేసింది. అమ్మా, ఎక్కడ చూసినా అకృత్యాలే, ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని అణిచివేయడమే. ఇటువంటి స్థితిలో ఈ ధర్మాన్ని కాపాడడానికి ఒక కుమారుణ్ణి నాకు కటాక్షించమని ప్రార్థన చేసింది. కొన్ని సంవత్సరాలుగా భర్త వేరొక చోట కొలువు చేస్తున్నాడు. ఆయన వచ్చాడు. ఆ రోజున రాత్రి పడుకున్నారు. పడుకుంటే ఒక సిద్ధపురుషుడు ఒకడు కల్లో కనపడి ఎదురుగుండా వచ్చి నిలబడినట్లుగా అనిపించింది ఆ షహాజీ భోన్స్లేకి. వెంటనే ఆయన ముక్కు పుటాలకి ఏదో సువాసన తగిలింది, విభూతిలాగా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, లేవలేకపోయాడు. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు ఒక యోగి. చేతిలో మామిడి పండు పట్టుకొని, నీ భార్య సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యగలిగిన తేజోమూర్తి అయిన కుమారుడు కావాలని అడుగుతోంది. ఈ పండు పట్టుకెళ్ళి నీ భార్యకి అని చేతిలో పెట్టాడు. ఆయన అట్లాగే చిత్తరువులా ఉండిపోయాడు షహాజీ భోన్స్లే. ఆ వచ్చిన వ్యక్తి అంతర్ధానమైపోయాడు. ఆయన పండు పట్టుకొచ్చి జీజీబాయికి ఇచ్చాడు. ఇప్పుడే నాకు పరమశివుడు కల్లో కనపడి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నేనే అవతారం ఎత్తి నీ కడుపున పుడుతున్నానని నాకు కలలో చెప్పాడండి అంది. ఆ మామిడి పండు తింది. తర్వాత శివాజీ మహారాజ్ వాళ్ళ కడుపున పుట్టాడు. పుట్టిన తరువాత ఎంతో కాలం సమర్థరామదాసు గారిని కలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరు కలుసుకోవాలి. చిట్ట చివరికి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉండగా ఒక రోజున శివాజీ మహారాజ్కి సమర్థరామదాసు గారి దర్శనమైంది. ఆయన దగ్గరికి తీసుకున్నారు. తీసుకుని తదనంతర కాలంలో శివాజీకి సమర్థ రామదాసు గారు చేసినటువంటి మార్గదర్శనం అత్యద్భుతం. నేను కేవలం శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారు వాళ్ళిద్దరి యొక్క అనుబంధం గురించి మాట్లాడాలనుకోండి, అది కనీసం 7 రోజులు నేను మాట్లాడాలి. అందుకని నేను అంతవరకే ఆ వాక్యాన్ని అని వదిలిపెట్టేస్తున్నాను. అంత స్ఫూర్తి ప్రదాత. నిజంగా ఎట్లా యుద్ధం చెయ్యాలో, ఎట్లా మళ్ళీ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చెయ్యాలో నిరంతర ప్రబోధం చేశారు. ఆఖరికి ఒకసారి శివాజీ మహారాజ్ ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి బయలుదేరే ముందు నమస్కారం చేశాడు. గురువుగారు ప్రసాదం ఇచ్చి పంపిస్తారు కదూ, అందుకని ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్న గులకరాళ్ళు కొన్ని తీసి ఓ గుడ్డలో వేశారు, కాస్త మట్టి తీసి అందులో వేశారు, ఓ కొబ్బరికాయ తీసి అందులో వేశారు. వేసి గుర్రపు లద్దె, అక్కడ ఉన్న గుర్రం లద్దె వేసింది, ఆ లద్దె తీసి ఆ గుడ్డలో వేసి మూట కట్టి శివాజీ ఇదిగో ప్రసాదం అని ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయారు, ఏమిటి ప్రసాదం అని. పట్టుకుని వెళ్ళిపోయాడు. సతారా 7 కోటలు కదూ, తోరణ, రాయగడ, సింహగడ, పురందర, ప్రతాప్గఢ్, ఇవన్నీ కూడా వరుస 7 కోటలు శివాజీ మహారాజ్ గొరిల్లా యుద్ధాలు చేసి స్వాధీనం చేసుకున్నాడు. ప్రతి కోట స్వాధీనంలో వెనక సమర్థ రామదాస్ గారి యొక్క అభయహస్తం, ఆశీర్వచనం, మార్గనిర్దేశనం, వ్యూహరచన ఉన్నాయి. కాబట్టి ఆ కోటలన్నింటినీ కూడా గెలిచాడు. ఇంటికి పట్టుకెళ్ళి తల్లికి చూపించాడు. అమ్మ, ఏమిటమ్మా ఇది గురువుగారు ప్రసాదం అని ఇచ్చారు అన్నాడు. తల్లి చూసింది, నీకు అర్థం కాలేదు. ఆయన మట్టినిచ్చారు. మట్టినిచ్చారు అనడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఈ రాజ్యానికి ప్రభువు కావాలి అని, రాజ్య పరిపాలన చెయ్యాలి. కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయ పైకి కఠినంగా ఉంటుంది, లోపల తీయ కొబ్బరి ఉంటుంది. రాజు పైకి కఠినంగా ఉండాలి, మనసు లోపల పరమ మృదువుగా ఉండాలి. అట్లా ఉండమని చెప్పారు. గుర్రపు లద్దిచ్చారు. అంటే నువ్వు యుద్ధం మైదాన ప్రాంతానికి వచ్చి చెయ్యవద్దు. నువ్వు వైరిపక్షం వాళ్ళ యొక్క సైన్య సంఖ్యతో పోల్చుకుంటే వాళ్లతో సమానంగా సైన్యాన్ని సమీకరించి యుద్ధం చెయ్యలేవు. అందుకని గుర్రపు దండు పెంచుకో.
పెంచుకొని సతారా 7 కోటలు నిర్మాణం చేసి ఆ కోటలలో ఉండి గొరిల్లా యుద్ధం చేసి శత్రువులను మట్టుపెట్టు, ఆశ్విక దళాన్ని పెంపొందించుకోమని చెప్పడానికి నీకు గుర్రపు లద్దె ఇచ్చారు. ఇక మహానుభావుడు ఇవన్నీ నీకు ఇవ్వడానికి కారణం కేవలంగా నీకు పరిపాలన చెయ్యడం విషయంలో నువ్వు ఎలా ఉండాలో సూచించడం కోసమే నీకు ఈ పదార్థాలు ఇచ్చారని తల్లి చెప్తే ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా ఒక రోజున శివాజీ మహారాజ్ సతారా కోటలో ఉండగా సమర్థ రామదాసు గారు భవతి భిక్షాం దేహి అంటూ కోట ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. పరుగున శివాజీ బయటికి వచ్చాడు. ఏమిస్తావని అడిగారు. వెంటనే పత్రం తెప్పించి పత్రం ఒకటి రాసి జోలిలో పడేశాడు. తీసి చదివారు ఏమిటని. శివాజీ మహారాజు స్థాపించినటువంటి సామ్రాజ్యాన్నంతటినీ కూడా సమర్థ రామదాసు గారికి ఇచ్చేస్తున్నట్లుగా, దానం చేస్తున్నట్టుగా పత్రం రాసి జోలిలో వేసేశాడు శివాజీ. వేసిస్తే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నాకు రాజ్యం ఎందుకు, నువ్వే రాజప్రతినిధిగా పరిపాలించు, మామూలుగా కాదు, ముహూర్తాన్ని నిర్ణయం చేస్తున్నాను. నువ్వు పట్టాభిషేకం చేసుకొని గొడుగు కింద కూర్చుని ఛత్రపతి అన్న బిరుదుతో రాజ్య పరిపాలన చెయ్యాలి. ఆ పట్టాభిషేకం కూడా కాశీలో వారణాసి విశ్వనాథుని యొక్క పూజా మందిరంలో ప్రధాన అర్చకుడు ఆయన వచ్చి చెయ్యాలని నియమం పెట్టారు. ఆయన వచ్చి పట్టాభిషేకం చేశారు. ఆయన వచ్చి పట్టాభిషేకం చేసిన తర్వాత చాపల్లన్న గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ శ్రీరామ ఉత్సవాలు చేస్తూ, అక్కడ జపం చేస్తూ, అక్కడ శ్రీరామాయణం చదువుకుంటూ అంతర్ముఖులై సమర్థ రామదాసు గారు అక్కడ ఉంటుండేవారు. ఈ సతారా పక్కన ఉన్న సజ్జన్గఢ్ కోటలో శివాజీ మహారాజు ఉంటుండేవారు ఎక్కువ. శివాజీకి ప్రతాప్గఢ్ కోట చాలా ఇష్టం. సతారాలోనే ఆయన ఎక్కువ ఉండేవాడు. అదే సతారా వైభవం. ధర్మ పరిరక్షణ అక్కడ ప్రారంభమైంది. జడత్వం విరిగిపోవడానికి అది కేంద్రమైంది. సమర్థ రామదాసు గారు అక్కడే ఉన్నారు. అక్కడే సంగమంలో స్నానం చేసి అక్కడే చాలా కాలం ఉండిపోయారు. అక్కడే శివాజీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అంత గొప్పవాణ్ణి చేశారు. ఒకప్పుడు కోట కట్టిస్తూ శివాజీ కించిత్ అహంకారం పొందాడు. ఎదురుగుండా చూశాడు, వేల మంది సైనికులు, ఇంతమందికి అన్నం పెడుతున్నాను, జీతం ఇస్తున్నాను, ఇన్ని కోటలు కడుతున్నాను, ఇంత సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాను, బలవత్తరమైనటువంటి శత్రువుకు ఎదురు తిరిగి గుండెల్లో నిద్రపోతున్నాను, నా అంతటి వాణ్ణి నేను అనుకున్నాడు. అనుకున్న ఉత్తర క్షణం పక్కన సమర్థ రామదాసు గారు కనబడ్డాడు. గురువుగారు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సమర్థ రామదాసు గారు ఆశీర్వచనం చేసి లేపి, ఏమి గురువుగారు ఇలా వచ్చారు అన్నారు. అంటే శివాజీ నాదొక చిన్న కోరిక, తీరుస్తావా అన్నారు. తప్పకుండా తీరుస్తాను అన్నాడు. ఏమీ లేదు, అదిగో అక్కడ ఉంది చూసావా బండరాయి, దానిని నీ సైనికులతో పగలకొట్టించు అన్నాడు. ఇంత చిన్న కోరిక అనుకుని శివాజీ సైనికుల్ని పిలిచి ఆ బండరాయి పగలగొట్టమన్నాడు. సుత్తులతో పగలగొట్టారు. అంత పెద్ద బండరాయి మధ్యలో ఒక చిన్న కన్న ఉండి అందులో నీళ్లుండి నీళ్లల్లో కప్ప ఉంది. ఆ కప్ప ఎగిరి బయటికి దూకేసింది. శివాజీ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. సమర్థ రామదాస్ గారు అన్నారు, ఎక్కడా కన్నం కనపడని ఈ పెద్ద బండరాతిలో చిన్న కన్నంలో కప్పని ఉంచి నీళ్లు ఉంచి దాన్ని పోషిస్తున్నవాడు ఎవరో, వాడే వీళ్ళందరికీ కూడా అన్నం పెడుతున్నాడు, నువ్వు కాదు అన్నాడు. శివాజీ కాళ్ళ మీద పడిపోయాడు, గురువుగారి కాళ్ళ మీద. గురువుగారు, నాకు అర్థమైంది మీరు ఎందుకు వచ్చారు. జీవితంలో ఇంకెప్పుడు నేను గర్వమన్న మాటకి తావివ్వను అని ప్రమాణం చేశాడు. రాజ్యము నాకు అక్కర్లేదు, నువ్వే పరిపాలించు, కానీ ఇక నుంచి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నా ప్రతినిధిగా పరిపాలన చెయ్యి అని కాషాయ వస్త్రాన్ని తీసి ఇచ్చి, ఇదే ఇక పైన నీకు పతాకం అన్నారు. అందుకే శివాజీ మహారాజ్ పతాకం కాషాయ పతాకం. సమర్థ రామదాసు గారు ఇచ్చిన పతాకం ఆ పతాకం. అట్లా రాజ్య పరిపాలన చేశారు. ఆయనకి ఒక కోరిక ఉండిపోయింది సమర్థ రామదాసు గారికి. తంజావూరులో మూర్తుల్ని బాగా చేస్తారని అక్కడి నుంచి రామ లక్ష్మణ సీత హనుమల యొక్క మూర్తుల్ని తెప్పించుకోవాలనుకునేవారు. శివాజీకి కోరిక ఉండిపోయింది. గురువుగారు చాపల్ గ్రామానికి వెళ్ళిపోయారు. నాకు రోజు గురువుగారిని చూడాలనుంది, రోజు కాసేపు గురువుగారి దగ్గర కూర్చోవాలనుంది. కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, దూరంలో ఉన్నారు. ఎట్లాగైనా గురువుగారిని తీసుకురావాలని సతారా పక్కన ఉన్న సజ్జన్గఢ్ కోట అయితే విశేషమైన అందాలకి ఆటపట్టు.
ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనపడుతుంది. అంత గొప్ప సూర్యప్రకాశం. అసలు ఆ మెట్లెక్కి మీరు ఆ సజ్జన్గఢ్ కోటలోకి వెడుతుంటే ఆ లోయలు, ఆ ప్రకృతి, ఆ అందం ఎవరికీ వర్ణించడానికి సరిపోదు. నేను మీకు దాని గురించి చెప్పాలంటే త్రికరణ శుద్ధిగా ఇందులో 0.001% అబద్ధం లేకుండా చెప్పాలంటే, కార్యక్రమాలు ఒప్పుకున్నాను కానీ లేకపోతే ఈ క్షణం ఇక్కడి నుంచి లేచి నాకు విమానం ఎక్కి పూణే వెళ్ళి సజ్జన్గఢ్ కోటకి వెళ్ళాలనుంది. అంత గొప్ప కోట, అంత ప్రకృతి అందాలకు ఆట పట్టదు. అటువంటి సజ్జన్గఢ్లో ఈ సమర్థరామదాసు గారిని తీసుకొచ్చి ఉంచాడు. శిష్యుడంత గొప్పవాడయ్యాడు. సనాతన ధర్మానికి పరిరక్షణగా రాజ్యం ఏర్పడింది, అన్ని కోటలు ఏర్పడ్డాయి, ప్రజల్లో స్ఫూర్తి వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నారు సమర్థరామదాసు గారు. ఈ